హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య వ్లాగ్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి చాలా సింపుల్ అండ్ స్వీట్గా చెప్పబోతున్నాను. సో ఎక్కువ సోది లేకుండా సొల్లు లేకుండా సింపుల్గా చెప్తున్నాను. సో ఇవాళ వీడియో ఏం లేదు, జస్ట్ మన ఆల్రెడీ మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయారు కదా. సో ఆల్రెడీ 2 days అయిపోతుంది. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను వాళ్ళకి రెమ్యూనరేషన్ లైక్ వీక్లీ ఎంత మనీ పే చేస్తారు, ఒక్కొక్క కంటెస్టెంట్కి ఎవరెవరికి ఎంత ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి కంప్లీట్ వీడియో చేయబోతున్నాను. సో దానికన్నా ముందు ఫస్ట్ మనీ ఎప్పుడు పే చేస్తారు ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ లైక్ మన కంటెస్టెంట్స్ ఇవాళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు అని అంటే దానికన్నా ఒక రోజు ముందే పే చేసేస్తారనమాట. సో అంటే అడ్వాన్స్ పే చేస్తారు, 1 week అడ్వాన్స్. ఎందుకంటే మన హౌస్లోకి వెళ్ళాక 1 week ఖచ్చితంగా ఉంటారు కాబట్టి సో ఆ 1 week రెమ్యూనరేషన్ మాత్రం ఖచ్చితంగా పే చేసేస్తారు. సో ఎందుకంటే ముందు పే చేస్తారు, ఎందుకంటే లైక్ బట్టలకి వాటికి వీటికి లైక్ ఖర్చులు ఉంటాయి కదా. సో మేబీ చెప్పలేము, లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, మనీ ఇష్యూస్ ఉండొచ్చు. సో దానికోసం అని చెప్పేసి ముందే డబ్బులు ఇచ్చేసి సో తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి దొబ్బేస్తారనమాట. సో ఇప్పుడు నేను కంప్లీట్ వీడియో చేస్తాను, లైక్ ఎవరెవరికి ఎంత ఇస్తారు పర్ వీక్ అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి నాగమణికంట. సో తినకు వచ్చేసి 1.2 lakhs అయితే పే చేస్తారు పర్ వీక్. సో అంటే లైక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము అంటే దానికన్నా ముందే కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయన్నమాట. లైక్ మనీ లైక్ మీకు ఇంత పే చేస్తాము పర్ వీక్ అని చెప్పేసి వాళ్ళకి లైక్ బిగ్ బాస్ టీమ్కి అండ్ కంటెస్టెంట్స్కి డిస్కషన్ నడుస్తుంది అనమాట. సో వాళ్ళకి వీళ్ళకి చిన్న చిన్న ఇవి వస్తాయి, లైక్ మాకు ఇంత కావాలి అంత కావాలని డిమాండ్ చేస్తారు. సో లైక్ వీళ్ళు వచ్చేసి నార్మల్ కంటెస్టెంట్సే కాబట్టి వీళ్ళకి తక్కువ రెమ్యూనరేషనే ఇస్తారు. సో వీళ్ళు ఎక్కువ డిమాండ్ కూడా చేయలేరు, డిమాండ్ చేస్తే వాళ్ళు పట్టించుకోరు. సరే మీరు కాకపోతే ఇంకొకరు అనేసి వదిలేస్తారు, మాకు ఇట్లా ఇష్యూస్ ఉన్నాయని చెప్పుకుంటారు అంతే. సో వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత ఇస్తారు. అంటే కొంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు లైక్ కొంతమంది ఉంటారు మేము బిగ్ బాస్ హౌస్ వెళ్ళాలి నాకు అది ఇంట్రెస్ట్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడము అని ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి రెమ్యూనరేషన్ తక్కువే ఇస్తారు. అంటే లైక్ తక్కువ నుంచి స్టార్ట్ చేస్తారు, లైక్ ఒక 10,000 20,000 మేబీ, లేదు మాకు ఇంత కావాలి అని అంటే మేబీ పెంచవచ్చు, కానీ సో ఎక్కువ ఇచ్చేస్తామంటే ఏముండదు. సో నాగమణికంటకు వచ్చేసి 1.2 lakhs పర్ వీక్ అయితే పే చేస్తారు పర్ వీక్. సో ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్స్ 1.2 lakhs అట్లా పే చేస్తుంటారు అనమాట. సో ఇది నాగమణికంట అది. సో నెక్స్ట్ వచ్చేసి అకుల. సో తినకు వచ్చేసి 1.5 lakhs పే చేస్తారు. సో తిను కూడా ఒక మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. సో ఆర్జీవితో వర్క్ చేసింది కదా, సో హీరోయిన్ కాబట్టి సో కొంచెం ఎక్కువ ఇస్తారు. సో తనకు కూడా 1.5 lakhs అయితే పే చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి బెజవాడ బేబక్క. తినకు వచ్చేసి 1.5 lakhs అయితే పే చేస్తారు. సో తిను మంచి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ అలాగే యూఎస్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. సో లైక్ సింగింగ్ అది ఇవి చేసింది, మంచి కామెడీ చేస్తుంది. సో దానికోసం అని చెప్పేసి తనకి కొంచెం ఎక్కువ 1.5 lakhs రెమ్యూనరేషన్ అయితే ఇస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి నబీల్. తినకు వచ్చేసి 2 lakhs అయితే ఇస్తున్నారు. సో తినకైతే ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మంచి ఫాలోయింగ్ ఉంది అండ్ మంచి కంటెంట్ క్రియేటర్ కూడా. సో తినకైతే 2 lakhs అయితే పర్ వీక్ పే చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషకి 2.5 lakhs అయితే పే చేస్తున్నారు. సో తినకు కూడా యూట్యూబ్లో మంచి రీచ్ ఉంది అండ్ రీసెంట్గా తన వీడియోస్ కూడా చాలా వైరల్ అయ్యాయి. సో ఇలాంటి వాళ్ళు కావాలి అని చెప్పేసి మన లైక్ బిగ్ బాస్ టీమ్ కూడా ఇలాంటి వాళ్ళు కావాలి అని చెప్పేసి కొంచెం రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి కూడా వీళ్ళని తీసుకున్నారనే టాక్ అయితే ఉంది. సో శేఖర్ భాషకి తినకైతే 2.5 lakhs అయితే పే చేస్తున్నారు పర్ వీక్. సో నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత. తినకు వచ్చేసి 2 lakhs అయితే పే చేస్తున్నారు అండ్ తిను కూడా మన వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది అండ్ అలాగే కొన్ని బేబీ మూవీలో కూడా యాక్ట్ చేసింది. సో తినకు కూడా మంచి ఇన్స్టాలో ఫాలోయింగ్ ఉంది. సో తినకైతే 2 lakhs అయితే పే చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్కి వచ్చేసి 2.25 lakhs పర్ వీక్ అయితే పే చేస్తున్నారు. సో నిఖిల్ కూడా మంచి ఫాలోయింగ్ ఉంది, మన సీరియల్లో యాక్ట్ చేశాడు అండ్ అలాగే కొన్ని కన్నడ మూవీస్లో యాక్ట్ చేశాడు అండ్ రీసెంట్గా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో కూడా చేశాడు. మంచి టాస్క్లు ఆడుతున్నాడు. సో ఇలాంటి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు అండ్ అలాగే మంచి టాస్క్లు ఆడే వాళ్ళు అంటే బిగ్ బాస్ టీమ్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. అంటే వాళ్ళకు కూడా అలాంటి కంటెస్టెంట్స్ ఉంటే ఆడియన్స్ కూడా కొంచెం చూసేకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి అలాంటి వాళ్ళని తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి కూడా తీసుకుంటున్నారు అనమాట. సో తినకు వచ్చేసి 2.25 lakhs ఇచ్చి వీక్కి తీసుకున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ. సో విష్ణుప్రియకి వచ్చేసి 4 lakhs పే చేస్తున్నారు పర్ వీక్. సో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. తినకే ఎక్కువ పే చేస్తున్నారు. సో ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి కావాలి అంటే కొంచెం ఆడియన్స్ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసేకి అండ్ టాస్క్లు కూడా మంచిగా ఆడుతుంది అండ్ అలాగే మాటలు బాగా మాట్లాడుతుంది అండ్ చూసేకి అందంగా ఉంటుంది. సో ఇలాంటి
క్వాలిటీస్ ఉన్న వాళ్ళని కూడా బిగ్ బాస్ టీమ్ పీల్చుకుంటారనమాట. సో ఇలాంటి వాళ్ళు ఉంటే మన బిగ్ బాస్కి టీఆర్పీ రేటింగ్ కూడా మంచిగా వస్తుంది అని చెప్పేసి సో ఇలాంటి వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. సో తను కూడా మంచిగా డాన్స్ చేసిద్ది, మంచిగా యాక్ట్ చేసిద్ది. సో ఎవరు ఏమన్నా పట్టించుకోదు, తన పార్టీకి తను ఉంటుంది. సో టాస్క్లు కూడా మంచిగా ఆడుతుంది. అండ్ తను కూడా రీసెంట్గా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో తను కూడా పర్ఫామ్ చేసింది. సో తను కూడా చాలా మంచిగా ఆడింది, అగ్రెసివ్గా ఉంది. అండ్ చాలా మందితో కొట్లాటలు అవి ఇవి పెట్టుకున్నది. సో ఇలా కొట్లాట ఆడే వాళ్ళతోనే లైక్ బిగ్ బాస్ ఎక్కువ మంది అలాంటి వాళ్ళనే ప్రిఫర్ చేస్తారంటే లైక్ కొట్లాడే వాళ్ళు, మంచిగా ఆడేవాళ్ళు, టాస్క్లు ఆడేవాళ్ళు, పర్ఫామ్ చేసే వాళ్ళనే తీసుకుంటారనమాట. సో దాంట్లో మన విష్ణుప్రియ కూడా మంచిగా ఆడింది. సో అందుకే తనను కూడా లైక్ 4 lakhs per week ఇచ్చి తనను కూడా బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ హౌస్కి తీసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం. సో తిను కూడా లైక్ తినకి సెకండ్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ పే చేస్తున్నారు. లైక్ తినకు వచ్చేసి 3 lakhs per week చేస్తున్నారు. సో తిను కూడా ఒక హీరో అనమాట. లైక్ లాహిర్ లాహిర్లో మూవీ కూడా చేశారు. అండ్ అలాగే చిన్న చిన్న మూవీస్ కూడా చేస్తున్నారు. సో అండ్ అలాగే ఇన్స్టాలో కూడా మంచి ఫాలోయింగే ఉంది తినకి. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి గౌడ. సో యష్మి గౌడకి 2.5 lakhs per week ఇస్తున్నారు. తిను కూడా సీరియల్ యాక్ట్రెస్ అండ్ తెలుగులో చేసింది, కన్నడలో కూడా చేస్తుంది. సో తినకు కూడా మంచి ఫాలోయింగే ఉంది, తెలుగులో కానివ్వండి కన్నడలో కానివ్వండి మంచి ఫాలోయింగ్ ఉంది తినకు కూడా. సో దీనికి 2.5 lakhs ఇచ్చి బిగ్ బాస్ హౌస్కి తీసుకున్నారనమాట. వచ్చేసి ప్రేరణకు వచ్చేసి 2 lakhs అయితే ఇస్తున్నారు. సో తిను కూడా లైక్ నా పర్సనల్గా నాకు చాలా ఇష్టం ఈ అమ్మాయి ప్రేరణ. ఎందుకంటే కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్లో చూసాను కదా, అద్దరు కొట్టేసింది టాస్క్లన్నీ. సో ఇంకా ముందు ముందు కూడా మంచిగా ఆడాలని చెప్పేసి నేనైతే తనకే సపోర్ట్ చేస్తున్నాను. మన లైక్ ఆడకుండా అయితే సపోర్ట్ చేయలేము. సో ఎవరు మంచిగా ఆడుతున్నారో చూసి వాళ్ళకే సపోర్ట్ చేయాలి. సో ప్రేరణ ఖచ్చితంగా ఆడుతుందని నాకు తెలుసు. సో అందుకే నేనైతే తనకే సపోర్ట్ చేయాలి. మంచిగా ఆడుతుంటే కూడా మనకి రీసెంట్గా మొన్న ఫస్ట్ ఎపిసోడ్ చూసాం కదా, నిన్న ఎపిసోడ్ 1లో మనకి నిఖిల్ చాలా బాగా ఆడాడు. అండ్ టాస్క్ పెట్టగానే ఫస్ట్ టాస్క్లో విన్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత లైక్ నిఖిల్కి మంచి పోటీ ఇచ్చింది లైక్ నైనిక. అంటే చాలా బాగా పర్ఫామ్ చేసింది తను కూడా టాస్క్. సో లాస్ట్ మినిట్ వరకు ఉండింది. సో లాస్ట్ మినిట్లో గివ్ అప్ ఇచ్చింది. సో అంటే లైక్ దాని తర్వాత నెక్స్ట్ పెట్టారు. ఆ నెక్స్ట్ కూడా నైనిక విన్ అయ్యింది. సో అట్లా చాలా బాగా ఆడుతుంది నైనిక కూడా. సో నేను వీళ్ళకి అని ఖచ్చితంగా సపోర్ట్ ఏం కాదు. సో ఎవరు మంచిగా ఆడితే వాళ్ళకైతే సపోర్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్. సో అభయ్ నవీన్కి కూడా 2 lakhs అయితే పే చేస్తున్నారు. పృథ్వీరాజ్కి 1.5 lakhs. సో తిను కూడా మనకి చాలా సీరియల్స్లో చేశాడు అండ్ చాలా అందంగా ఉంటాడు. అండ్ తినను కూడా లాస్ట్ మినిట్లో పిక్ చేసుకున్నట్టున్నారు. అంటే లైక్ ఎవరో క్యాన్సిల్ చేసుకుంటే తినను తీసుకున్నట్టు అని రూమర్స్ అయితే వచ్చాయి. సో తినకైతే 1.5 lakhs ఇచ్చి బిగ్ బాస్ హౌస్కి తీసుకున్నారు. సో నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి నైనికాకి వచ్చేసి 2.2 lakhs per week అయితే రెమ్యూనరేషన్ పే చేస్తున్నారు. సో తినకు కూడా చాలా మంచి పేనే ఇస్తున్నారు. సో ఎందుకంటే లైక్ తిన ఒక డాన్సర్, డీలో పర్ఫామ్ చేసింది. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాలో కానివ్వండి మంచి యాక్టివ్గా ఉంది. డైలీ వీడియోస్ వస్తాయి, అప్లోడ్ చేస్తుంది. సో తనకు కూడా మంచి రీచ్ ఉంది అండ్ చాలా బాగా డాన్స్ చేస్తుంది. సో మనకి ఏంటంటే డాన్స్ మాస్టర్ని తీసుకుంటే మనకి చాలా రెమ్యూనరేషన్ ఇవ్వాలి. సో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి తినని డాన్సర్ని తీసుకున్నారో ఏమో తెలియదు. సో నైనికాని అయితే తీసుకున్నారు. బట్ టాస్క్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో నిన్న ఎపిసోడ్లో చూసాం కదా, చాలా బాగా ఆడుతుంది. సో దీనికైతే 2.2 lakhs అయితే పే చేస్తున్నారు పర్ వీక్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఎంత అమౌంట్ పే చేస్తున్నారు పర్ వీక్ అని చెప్పేసి ఈ వీడియో. సో మీకు ఏ కంటెస్టెంట్స్ ఇష్టమో, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు కింద కమెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye guys, see you in the next video.